హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా అస్సలు చేదనేదే లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. అసలు ఈ కాకరకాయ అంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి అస్సలు తినేదాన్ని కాదు. మా అమ్మ ఎన్నిసార్లు చేసినా కూడా కాకరకాయ అస్సలు తినేదాన్ని కాదు. కానీ కాకరకాయ ఫ్రై ఒకసారి తినిన తర్వాత మళ్ళీ మళ్ళీ కాకరకాయ ఫ్రై చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై. ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ కాకరకాయలు పీల్ అంతా తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఆయిల్ వేసుకొని దాంట్లో కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 5, ఎండు కొబ్బరి, వెల్లుల్లి తీసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ కాకరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి పొడి, వెల్లుల్లి కారాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారం వేసిన తర్వాత 2 మినిట్స్ నుంచి దించేసేయాలి. అంతేనండి, టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ.